డిసెంబర్ 5th గ్రాండ్గా పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఇంకొక 1 వీకే ఉందన్నమాట. సో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే మామూలుగా వెయిట్ చేయట్లేదు భయ్య, పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకంటే 3 years తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు స్క్రీన్ మీద కనబడబోతున్నారు. సో ఫ్యాన్స్ అయితే ఆ స్క్రీన్ మీద ఉన్న అల్లు అర్జున్ గారిని చూడడం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు అయితే రానే వస్తుంది డిసెంబర్ 5th. మేబీ డిసెంబర్ 4th యూఎస్ఏలో ప్రీమియర్స్ పడవచ్చు. అలాగే డిసెంబర్ 5th నైట్ మిడ్ నైట్ షోస్ కూడా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ షోస్ 1 AM షోస్ కానీ 4 AM షోస్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి. కేరళలో కూడా 4 AM షోస్ ఉన్నాయంట. సో అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందో. ఇంకా హిందీలో అయితే మనం చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళు పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న యూట్యూబర్స్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుంది, ఈ మూవీ నెక్స్ట్ టాప్ 1 మూవీగా ఇండియా వైడ్ నిలబడబోతుందని చెప్పి వాళ్ళైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారనమాట. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ కూడా ప్యాకప్ చెప్పేసారు, అయిపోయిందంట. సో ఈ మూవీ సంబంధించిన ఒక మూవీని అయితే అల్లు అరవింద్ గారు కూడా చూశారంట, జస్ట్ ఒక మూవీ టీంతో కలిసి చూశారంట. ఫస్ట్ హాఫ్ వరకు చూసారేమో ఐ థింక్. సో ఫుల్ న్యూస్ అయితే దాని గురించి పెద్దగా బయటికి రాలేదు, కానీ సో ఆయన కూడా మూవీ చూశారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. బట్ ఆయన చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చిందంట ఆయనకి, అలాగే మూవీ టీం కూడా బాగా నచ్చిందంట ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఈ మూవీ ఎక్కువ ఎమోషన్స్తో వెళ్ళిపోతుందంట. సో మనం చూసాం కదా పుష్ప 1లో కొంచెం మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ గురించి సెంటిమెంట్ కదా, సో ఆ సెంటిమెంట్స్ అన్నీ కొంచెం అక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ నాకు తెలిసి ఐ థింక్ రష్మిక మందన గారితో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉండొచ్చు, అలాగే మదర్ గురించి కొన్ని ఎమోషన్ సీన్స్ ఉండొచ్చు. మేబీ బాగా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా ఉండబోతుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందంట, మామూలుగా లేదు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అక్కడ సూపర్ ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే చాలా ఫాస్ట్గా లైక్ ఏంటంటే ఒక గుర్రం పరిగెత్తుందంట కథని. సో అంత రేసీగా తీసుకెళ్లారని చెప్పి తెలుస్తుంది. ఇంకో విషయం కూడా తెలిసిందనమాట, ఈ మూవీలో క్లైమాక్స్ వరకే 30 నుంచి 35 minutes వరకు ఉంటుందండి క్లైమాక్సే. మరి సుకుమార్ గారు అయితే ఏం ప్లాన్ చేశారో అర్థం కావలేదు. సో అంతసేపు క్లైమాక్స్ ఆయన గ్రిప్పింగ్గా చూపించారంటే మాత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇంకా మనకు తెలిసింది కదా ఈ మూవీ డ్యూరేషనే 3 hours 21 minutes అంట. ఫస్ట్ హాఫ్ వచ్చి 1 hour 40 minutes అయితే సెకండ్ హాఫ్ 1 hour 41 minutes అంట. ఇంత లాంగ్ మూవీ అయితే రీసెంట్ టైమ్స్లో రాలేదు. బట్ ఇప్పుడు పుష్ప 2 మూవీ అయితే డేర్ చేస్తున్నారని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి స్టోరీ పైన నమ్మకం ఉంది, అలాగే అల్లు అర్జున్ గారి పైన నమ్మకం ఉంది. ఆయన పక్కాగా ఈ క్యారెక్టర్ని జనాల్లోకి ఈజీగా తీసుకెళ్తారని చెప్పి మూవీ టీం కూడా ట్రస్ట్ చేశారు. కాబట్టి ఎంత డ్యూరేషన్ ఉన్నా కూడా భయపడకుండా జనాల ముందుకు వచ్చేస్తున్నారు. బట్ చూద్దాం మరి ఈ మూవీ గ్రాండ్గా డిసెంబర్ 5th రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆల్రెడీ ఇన్సైడర్ టాక్ అయితే బ్లాక్ బస్టర్ అనే చెప్తున్నారు. ఇంకా మూవీ జనాల్లోకి వచ్చి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో దాన్ని బట్టి మనము మూవీ కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది. పక్కా హిట్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎంత గ్రాండ్గా హిట్ అవుతుంది, ఎంత గ్రాండ్గా కలెక్షన్స్ రాబడుతుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.